హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు చాలా మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. ఇప్పుడు సీజనల్ ఫ్రూట్ మ్యాంగో కదండి. మ్యాంగోతో నేను తాండ్ర చేశానండి. చాలా బాగా వచ్చింది నాకైతే. అది మీరు కూడా తయారు చేసుకోండి. మనం ఇంట్లో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చండి. చాలా ఈజీ అండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి. ఇప్పుడు నేనైతే 1 కేజీ పళ్ళుతో నేను చేశానండి. చాలా బాగా వచ్చింది. ఓకేనా? అయితే ఈ వీడియో చూసే ముందు ఎప్పటిలాగేనండి, ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్టుగైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. అయితే వీడియోకి వెళ్దాం. వీడియోకి వెళ్లే ముందు నేను ఎలా చేశాననేది మీకు చూపిస్తాను. ఇగండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి చూసారా? చాలా బాగా వచ్చాయి. ఇగండి చాలా బాగా వచ్చాయండి. ఓకేనా? మీరు కూడా తయారు చేసుకోండి. నేను కేజీ పళ్ళుతో చేశానండి. చూడండి చాలా బాగున్నాయి. అయితే వీడియోకి వెళ్దాం రండి, ఎలా చేశానో చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఎంత నీట్గా వచ్చింది. జల్లీలా ఉంది కదండి, చాలా బాగుంటుంది. మీరు కూడా తయారు చేయండి. నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఓకేనా? చూడండి, నేనైతే ఇక్కడ 1 కేజీ పళ్ళు తీసుకున్నానండి. కేజీ పళ్ళుకి మనకి ఇలా అవుతుంది. మీకు ఎక్కువగా అయితే ఎక్కువ చేసుకోవచ్చు, ఇంట్లో తయారు చేసుకోవచ్చు అండి, బయట కొనొద్దు. అది ఎలా తయారు చేసానో చూడండి, చాలా బాగుంది కదా. ఇప్పుడు నేను కేజీ పళ్ళు తీసి పైన స్కిన్ తీసేసుకొని చక్కగా మనం ఆ జ్యూస్ అనేది తీసుకోవాలండి. ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగా మనము పైన తోలు ఉంటుంది కదండి, ఆ తోలు తీసుకోవాలి. తోలు తీసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? చూడు, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టుగా ముక్కలుగా ఏమి ఉండొద్దండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఒక కడాయిలో వేసుకోవాలి ఈ గ్రైండ్ చేసిన జ్యూస్ అనేది. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నేను 100 గ్రామ్స్ షుగర్ యాడ్ చేసుకున్నానండి. మీకు ఎక్కువగా తీసుకుంటే దాన్ని బట్టి మీరు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ 100 గ్రామ్స్ షుగర్ అనేది నాకు పట్టిందండి. ఇలా వేసేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకున్నాను. స్టవ్ వెలిగించుకొని మనం మీడియం ఫ్లేమ్లో మనం దగ్గరుండి చక్కగా కలుపుకోవాలి. ఇది టైమింగ్స్ అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నట్టుగైతే 15 మినిట్స్ ఉంటుందండి. లేదు హైలో పెట్టుకుంటామంటే ఒక 10 మినిట్స్ వరకు సరిపోతుంది. కొంచెం తిక్కుగా అయితే అవ్వాలండి. ఇది మనకి 15 మినిట్స్ వరకు పడుతుందండి. ఇది నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి నాకు 15 మినిట్స్ వరకు పట్టిందండి నా టైమింగ్స్ అనేది. ఓకేనా? చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఈ థిక్నెస్ వచ్చినట్టుగా తయారు చేసుకోండి ఫ్రెండ్స్, కొంచెం దగ్గర పడినంత వరకు. ఆ తర్వాత ఒక స్టీల్ ప్లేట్కి మనం కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి. నెయ్యి లేకపోతే నూనె కూడా అప్లై చేసుకోవచ్చు. నేను కొంచెం నెయ్యి వేసుకున్నానండి. ఇలాగా వెడల్పేటి ప్లేట్ తీసుకోవాలి. ఇలాగ అప్లై చేసుకోవాలి. నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతా అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేను ఈ విధంగా వేసుకున్నాను కదా, ఇలా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా ఈజీ అండి. మీకు నచ్చినట్టుగా అయితే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేను వేయట్లేదు. చూడండి, మనం ఎటువంటి గరిట కానీ స్పూన్ కానీ పెట్టొద్దు. మనము అలాగా నేను కదిపించినట్టుగా అలా కదిపి కొంచెం ఇలా మనం భూమికి తగ్గినట్టుగా అయితే సరిపోతుంది. బబుల్స్ అన్నీ పైకి వచ్చేస్తాయి. ఆ తర్వాత ఎండలో ఒక 2 రోజులు ఎండబెట్టాలండి. నేనైతే 2 డేస్ నాకు పట్టింది. ఇప్పుడు బాగా ఎండలు ఉన్నాయి కదా. 2 డేస్ తర్వాత చూడండి, మనం టచ్ చేస్తే మనకి ఎటువంటి లిక్విడ్ లాగా తగలకూడదు ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి ఉండాలి. చూడండి, నేను ఎలా పోసుకున్నాను. నాకైతే 2 డేస్లో ఇదే బాగా ఎండిపోయిందండి. ఎండలో ఎండకపోయినా సరే మనం ఇంట్లో ఫ్యాన్ కింద కూడా ఎండబెట్టుకోవచ్చండి. చూడండి ఎంత బాగా వచ్చింది. నాకైతే చాలా ఇష్టంగా నేనైతే తిన్నానండి ఈ తాండ్ర. చూడండి ఎంత బాగుంది. ఓకేనా? ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది మీరు నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇది నేను డైమండ్ షేప్లో కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్, చాక్తో. మీ ఇష్టమండి, మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా కట్ చేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కువ పళ్ళు తీసుకొని మనం ఇలా చేసుకున్నట్టుగా అయితే మన ఇంట్లో మామిడి తాండ్ర తయారైపోతుంది. ఓకేనా? పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు సీజన్ కదండి, మామిడి పళ్ళు తెచ్చుకొని చక్కగా మనం ఇలా చేసుకున్నట్టుగా అయితే చాలా బాగుంటాయి. బయట అనుకో ఏ పళ్ళు అన్నీ చెడిపోయిన పళ్ళుతో చేస్తారని నేను విన్నానండి. చాలా వరకు దానిలో షుగర్ ఎక్కువగా వేసేసి చెడిపోతాయి కదండి, కొన్ని కుళ్ళిపోతాయి. అలాంటి పళ్ళుతో కూడా చేస్తారని నాకు తెలిసింది. అందువల్ల నేను బయట అయితే కొననండి. ఇప్పుడే నేను ఇలా చేసుకుంటాను. ఓకే, బాయ్.